హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, అక్కడ అమర్ వాళ్ళైతే ఒక షాప్ ఓపెనింగ్ అంటే బట్టల షాప్ ఓపెనింగ్ అయితే చేయబోతున్నారనమాట. దానికి ఓపెనింగ్ చేయడానికి చిత్రని అడాప్ట్ చేసుకున్న ఫాదర్ అయిన వాళ్ళని పిలిచింటారనమాట. వాళ్ళ నాన్నని గెస్ట్గా పిలిచి ఉంటారనమాట. వాళ్ళ నాన్నతోనే రిబ్బన్ కటింగ్ అయితే చేయించాలి అనేది అమర్ ప్లాన్ అనమాట. అంటే ఒక ప్లాన్ భాగంగానే వాళ్ళ నాన్ననైతే పిలిపించారనమాట. అలా వాళ్ళ నాన్న వచ్చేసరికి చిత్ర అయితే చాలా అంటే చాలా కోపడుతూ ఉంటుందన్నమాట. చిత్ర కత్తెర ఇవ్వగానే అంటే సీజర్ ఇవ్వగానే తీసుకొని అయితే వాళ్ళ నాన్న కట్ చేస్తాడనమాట. అలా కట్ చేయగానే చిత్ర అయితే చాలా అంటే చాలా కోపడుతూ ఉంటుందన్నమాట. ఇదంతా అమర్ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడనమాట. అప్పుడే ఇదంతా రిబ్బన్ కటింగ్ చేసేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వినోద్ అయితే పైకి వెళ్ళేసి అంటే అక్కడ మేనేజర్కి మరియు వర్కర్స్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళు కూడా వినోద్కి ఏంటి ఏమి అనేది అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట. ఇది ఇలా ఉండగా చిత్ర అయితే వాళ్ళ నాన్నని పక్కకి లాక్కెళ్ళిపోతుందనమాట. అలా లాక్కెళ్ళడము మనోహరి కూడా చూసేసి మనోహరి కూడా వెనకాలే ఫాలో అయిపోతుందనమాట. అలా ఫాలో అవ్వగానే అక్కడ చిత్ర అయితే వాళ్ళ నాన్నని, "నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా?" అనేసి అంటుందన్నమాట. "నీకు పిచ్చి కానీ పట్టిందా? ఏం చేస్తున్నావు?" అనేసి వాళ్ళ నాన్న అనకుండా అలా తిడుతూ ఉన్నిందనమాట. అప్పుడే చిత్ర వాళ్ళ నాన్న ఏమంటారు అంటే, "నాకు కదమ్మా పిచ్చి, నీకు డబ్బు అనే పిచ్చి ఏదైతే ఉందో ఆ పిచ్చి వల్ల నువ్వు ఇదన్ని తప్పులు చేస్తున్నావు" అనేసి అంటూ ఉంటే, "ఏంటి నాన్న నీ ఉద్దేశం, ఏం చేస్తున్నావు, అర్థమవుతుందా నీకు?" అనేసి అంటూ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అక్కడ అమర్, బాగి మరియు రాథోడ్ ఇదన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. నువ్వు అప్పుడే చిత్ర వాళ్ళ నాన్న ఏమంటాడు అంటే, "నువ్వు ఇన్ని తప్పులు చేస్తున్నావు కదా" అని అంటూ ఉంటే, నాన్న మీరు ఎక్కువ చేశారంటే చంపేస్తాను మిమ్మల్ని" అని అంటూ ఉంటే, నేను చచ్చే కన్నా ముందు నువ్వు చంపే, నేను వద్దన్ను, కానీ నేను చచ్చే కన్నా ముందు నీ గురించి ప్రతి ఒక్కటి, నువ్వు చేసిండే తప్పు ప్రతి ఒక్కటి అన్నీ నేను వినోద్కి చెప్తాను, చెప్పే తర్వాతే చచ్చిపోతాను అనేసి చిత్ర వాళ్ళ నాన్న అనడంతో, అలా చిత్ర వాళ్ళ నాన్న మాట్లాడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అంటే వినోద్కి ఇవన్నీ మ్యాటర్ అయితే చెప్పాలి అనేసి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అంటే డైరెక్ట్గా లిఫ్ట్లోకి అయితే వెళ్తాడనమాట. అలా లిఫ్ట్లోకి వెళ్ళగానే చిత్ర మనోహరిలు కూడా ఫాలో అయిపోతూ ఉంటారనమాట. ఇక్కడ అమర్, బాగి మరియు రాథోడ్ కూడా స్టెప్స్ ఎక్కి పరిగెత్తుతూ వెళ్తూ ఉంటారనమాట. అంటే చిత్ర వాళ్ళ నాన్న వినోద్ని కలిసి అక్కడ చిత్ర గురించి చెప్తాడా లేదా అనేది చూద్దాము. కాకపోతే ఇక్కడైతే మనకి ఏం చూపిస్తారు అంటే, వినోద్ దగ్గర ఏదో అంటే చిత్ర వాళ్ళ నాన్న ఏదో మాట్లాడినట్టు చూపిస్తారు. చిత్ర గురించి అంతా చెప్పారా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.